హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫినాలే వీక్లోకి అడుగుపెట్టింది. ఎత్తుపల్లాలను ఎన్నో చూసిన ఈ సీజన్ చివరి వారంలోకి అడుగుపెట్టి మరికొన్ని రోజుల్లోనే ఈ సీజన్ విన్నర్ని అనౌన్స్ చేయడానికి బిగ్ బాస్ టీం అన్ని రకాలుగా సిద్ధమైతే సర్వం సిద్ధం చేసింది. ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్స్గా నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ, అవినాష్ నిలిచారు. ఆదివారం రాత్రి 10:30 నుంచే ఓటింగ్ అయితే ప్రారంభమైంది. ఈరోజు ఇప్పటి వరకు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరు విన్నర్గా కప్పు అందుకోవడానికి రెడీగా ఉన్నారు అనేది ఒకసారి మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. అర్ధరాత్రి తర్వాత నుంచి కూడా ఓటింగ్ అయితే బీభత్సంగా జరుగుతుంది. ఎవరి ఫ్యాన్స్ వారి అభిమాన కంటెస్టెంట్స్ని విన్నర్గా నిలుపుకోవడానికి ఒక యుద్ధంలా ఓటింగ్లో అయితే పాల్గొంటున్నారు. విచిత్రం ఏమిటి అంటే దాదాపుగా నిఖిల్ అలాగే గౌతమ్ ఇద్దరూ కలిసి 75% ఆఫ్ ఓటింగ్ని షేర్ చేసుకుంటుండగా నబీల్, ప్రేరణ అలాగే అవినాష్ మిగిలిన ఓటింగ్ పర్సంటేజ్తో లీస్ట్ అంటే టాప్ 3, 4, 5 ప్లేసెస్లో నిలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మొదటి స్థానంలో మాత్రం నిఖిల్ వీర విజేతగా అవ్వడానికి మరికొన్ని రోజులు పట్టే సమయం మాత్రమే ఉంది అంటూ ఓటింగ్లో దూసుకుపోతున్నాడు. నిఖిల్కి ఇప్పటి వరకు దాదాపుగా 42% ఓటింగ్ అయితే జరిగింది. ఒక విన్నర్ వీక్లో ఇంతలా ఓటింగ్ జరగడం అంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అంశం. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా నిఖిల్ గెలవాలి అని అనుకుంటూ ఓటింగ్ అయితే దుమ్ము రేపుతున్నారని చెప్పవచ్చు. రెండవ స్థానంలో గౌతమ్ కొనసాగుతున్నాడు. గౌతమ్కి 39.5% ఓటింగ్ అయితే జరిగింది. గౌతమ్ కూడా ప్రతి అభిమాని కూడా గౌతమ్ని విన్నర్గా చేయడానికి తమ శాయశక్తులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంకా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది గౌతమ్ గెలవాలి అంటే. మూడవ స్థానంలో నబీల్ కొనసాగుతున్నాడు. నబీల్కి 10% ఓటింగ్ అయితే జరిగింది. సో నబీల్ అయితే గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు. అయితే నుంచైనా ప్రయత్నం చేసినా కూడా నబీల్ గెలిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి అని చెప్పవచ్చు. నాలుగవ స్థానంలో ప్రేరణ కొనసాగుతుంది. ప్రేరణకి ఇప్పటి వరకు 7% ఓటింగ్ అయితే జరిగింది. ప్రేరణ ఈ వీక్లో మంచిగా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా కనీసం రన్నర్ పొజిషన్కి కూడా వస్తుందా లేదా అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేరణకి అంతెంత తక్కువగా ఓటింగ్ అయితే జరుగుతుంది అని చెప్పవచ్చు. చివరి స్థానంలో అవినాష్ 6% ఓటింగ్తో కొనసాగుతున్నాడు. అవినాష్ ఎలాగోలా టాప్ 5కి అయితే చేరాడు, కానీ టాప్ 5 పొజిషన్లో నుంచే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మొత్తంగా అయితే ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ, అవినాష్ ఇలా అయితే ప్రస్తుతానికి కొనసాగుతూ ఉంది. మరి మీ అభిమాన కంటెస్టెంట్ ఎవరో వారికి ఓట్లు వేసి వారు ఈ సీజన్ విన్నర్గా నిలవడానికి సహాయం చేయండి. బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.